హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ హెల్దీగా టేస్టీగా లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవైతే ఎముకలకు చాలా అంటే చాలా మంచిదండి. మినప్పప్పును కూడా యాడ్ చేసి ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని మినుములు ఇలా 1 కప్ తీసుకున్నానండి. పెద్ద కప్పుతో మినుములు తీసుకొని స్టవ్ను సిమ్లోనే ఉంచి ఇలా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకున్నానండి. మినుములు వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అలా వచ్చినప్పుడే పక్కన తీసి పెట్టుకొని అదే కడాయిలో పల్లీలను కూడా 1 కప్పు తీసుకొని వాటిని కూడా మంచిగా ఇలా వేయించుకున్నాను ఎర్రగా. వాటిని కూడా పక్కన తీసి పెట్టుకొని అదే కడాయిలో కొబ్బరి ముక్కలను 1 కప్పు తీసుకొని వాటిని కూడా ఇలా కాస్త దూరగా వేయించుకొని వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారినాక మిక్సీ జార్లో వేసి కొబ్బరిని బాగా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక పెద్దటి గిన్నెలో కొబ్బరి గ్రైండ్ చేసిన దానిని వేసానండి. ఇప్పుడు అలాగే పల్లీలను కూడా మిక్సీ జార్లో వేసి వాటిని కూడా ఇలా గ్రైండ్ చేసుకొని వాటిని కూడా అదే బౌల్లో వేసాను. ఇప్పుడు అదే కడాయిలో కాసిన్ని అవిసె గింజలు అంటే 1/3 కప్ని అవిసె గింజల్ని తీసుకొని వాటిని ఇలా రోస్ట్ చేసుకొని వాటిని కూడా చల్లార్చుకున్నాను. అదే కప్పుతో 1/3 కప్ని నేనైతే బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. ఈ బ్రౌన్ రైస్ని వీటిని కూడా ఇలా మంచిగా వేయించుకొని వాటిని కూడా చల్లార్చుకున్నాను. అలాగే కాస్త దాల్చిన చెక్కను కూడా ఇలా వేయించుకొని అన్నింటినీ చల్లారినాక ఇప్పుడు మిక్సీ జార్లో మినుములు, బ్రౌన్ రైస్ అలాగే దాల్చిన చెక్క వేసి మంచిగా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న దానిని కూడా అదే బౌల్లో వేస్తున్నాను. మిక్సీ జార్లో కొంచెం ఉంచినానండి. అవిసె గింజలు వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఒట్టి అవిసె గింజలు మాత్రమే వేస్తే సరిగ్గా గ్రైండ్ అవ్వదు కదా, అందుకనే కొంచెం మినుముల పౌడర్ని మిక్సీ జార్లో అలానే ఉంచి ఈ అవిసె గింజలు కూడా వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా అదే బౌల్లో వేస్తున్నానండి. ఇప్పుడు అదే కడాయిలో అదే కప్పుతో 1 కప్పు రాగి పిండిని తీసుకొని ఇలా కొంచెం నెయ్యి వేసి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నానండి. దానిని కూడా పక్కన తీసి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని తెల్ల నువ్వులండి ఇవి, వీటిని కూడా వేయించుకున్నాను. రాగి పిండిని అలాగే నువ్వుల్ని కూడా అదే బౌల్లో వేసి ఇలా బాగా కలిపేసుకుంటున్నానండి. మంచిగా అన్నింటి ఫ్లేవరు అన్నింటికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ పిండి ఎంత ఉంది అనేది మెజర్ చేసుకుందామండి. ఇలా ఒక బౌల్ తీసుకొని దీనితో నేను మెజర్ చేస్తున్నాను. దీనితో అయితే మనకు 3 కప్స్ వచ్చిందండి. పిండి మొత్తం 3 కప్స్ ఉంది. ఇలా కొలుచుకున్నాక 3 కప్స్ ఉందండి ఈ పిండి. ఇప్పుడు ఈ 3 కప్స్కి మనం బెల్లంని మెజర్ చేసుకుందాము. నేనైతే ఇందులోకి ఎర్ర బెల్లం తీసుకుంటున్నానండి. ఉంట బెల్లం అంటారు కదా, దానిని తీసుకుంటున్నాను. ఇది కిరాణా షాప్స్లో దొరుకుతుంది. ఎర్ర బెల్లం అంటే ఇస్తారండి. దీనిని ఇప్పుడు మనం పిండి మెజర్ చేసుకున్నాం కదా బౌలు, దానితో ఒక బౌల్ తీసుకున్నానండి బెల్లం అయితే. దానిని కూడా కడాయిలో వేసి అదే బౌల్తో 1/2 కప్పు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని స్టవ్ను సిమ్లోనే ఉంచి కాసేపు తిప్పుకుంటూ బెల్లంని కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయినాక జస్ట్ అలా తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని కాస్త చల్లార్చుకుందాం. ఇవి చల్లారినాక ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి వడపోసుకుందామండి. ఇలా బెల్లం వాటర్ని వడపోసుకున్న తర్వాత చూసారా, ఏవైనా నలకలు కానీ డస్ట్ కానీ ఉంటే ఇలా స్ట్రైనర్లోకి వచ్చేస్తుందండి. ఇప్పుడు కాస్త చల్లారినాక
ఆ బౌల్లో, పిండి ఉన్న బౌల్లో ఈ బెల్లం వాటర్ని వేసి లడ్డూలు చుట్టుకుందామండి. ఇలా కొంచెం కొంచెంగా బెల్లం వాటర్ని వేసుకుంటూ లడ్డూలు చుట్టుకుందాం మంచిగా. బెల్లం వాటర్ అయితే పూర్తిగా చల్లారిపోకూడదండి, అలా అని వేడిగా కూడా ఉండకూడదు, కాస్త గోరువెచ్చగా ఉండాలి. అప్పుడే వేసి ఇలా మొత్తం పిండిని కలుపుకుంటూ లడ్డు చుట్టుకోవాలి. ఇలా బాగా కలుపుతూ లడ్డు చుట్టుకుందాం. ఇలా అన్ని లడ్డూలను ఒక్కొక్కటిగా ఇలా సాఫ్ట్గా చుట్టేసుకుందామండి. ముందుగా ఇలా చుట్టి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మిగతా వాటన్నింటినీ కూడా కొంచెం కొంచెం బెల్లం వాటర్ని వేస్తూ అన్నింటినీ ఇలానే లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇవి కాస్త చల్లారినాక తింటే చాలా బాగుంటాయండి. నేనైతే ఇవి కాస్త చల్లారినాక చూపిస్తున్నాను మీకు. చూసారా ఎంత చక్కగా వచ్చాయో లడ్డూలు. ఇప్పుడు వీటిని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే కనీసం 1 మంత్ దాకా నిల్వ ఉంటాయండి, పాడవకుండా. రోజుకు 1 కానీ 2 కానీ తీసుకున్నామంటే చాలా అంటే చాలా హెల్దీ అండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ మినుములతో ప్రిపేర్ చేసాం కదా, చాలా హెల్దీ అన్నమాట. ఈసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి నచ్చితే మాత్రమే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.